హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్న పోస్ట్ చేయండి. సో మనం డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ అబౌట్ జెన్కిన్స్. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ది డాకర్స్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఇన్ ది డాకర్స్ పోస్ట్ చేయమని చెప్పి నేను టెలిగ్రామ్లో. ఓకే, సో వీఆర్ గోయింగ్ విత్ జెన్కిన్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, సో when we are talking about Jenkins. Okay, so everything revolves around continuous integration, continuous delivery and deployment కాబట్టి. Okay, so as a continuous integration tool, Jenkins plays a very important role in DevOps. Okay, so we'll see what is Jenkins and continuous integration అంటే ఏంది, continuous delivery అంటే ఏంది, continuous deployment అంటే ఏంది, how to install Jenkins, what are the ways we have to install Jenkins. ఓకే, అండ్ హౌ టు క్రియేట్ అ రివర్స్ ప్రాక్సీ టు యాక్సెస్ జెన్కిన్స్ అనేది చూడడానికి ట్రై చేద్దాం ఈ సెక్షన్లో. ఓకే, ఈ పార్ట్లో. ఓకే, సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది జెన్కిన్స్ ఈజ్. ఓకే, సో జెన్కిన్స్ వచ్చేసి లైక్ ఇట్స్ ఎన్ ఓపెన్ సోర్స్ జావా అప్లికేషన్ ఇది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ నో దిస్. ఓకే, సో దిస్ ఈజ్ ఎన్ ఓపెన్ సోర్స్ టూల్. ఓకే, సో ఓపెన్ సోర్స్ ప్యాకేజ్ ఇది జెన్కిన్స్ అనేది, అండ్ ఇట్ ఈస్ ఎ జావా అప్లికేషన్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అ హ్యూజ్ మ్యాసివ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్. ఓకే, సో మీరు చూసినట్టయితే మనకి కమ్యూనిటీ ప్లగిన్స్ చాలా ఉంటాయి, అండ్ ఆల్సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది జెన్కిన్స్. ఓకే, అండ్ ఆల్సో దేర్ ఆర్ అరౌండ్ మోర్ దెన్ 2000+ జెన్కిన్స్ ప్లగిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ మైట్ అరౌండ్ 2000. ఓకే, సో ప్లస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో యూజ్డ్ జనరల్గా మనం జెన్కిన్స్ దేనికి యూజ్ చేస్తాం, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం మనం జెన్కిన్స్ని యూజ్ చేసేది. ఓకే, సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ వై జెన్కిన్స్ ఇస్ వెరీ పాపులర్ ఇస్ ఇట్ కెన్ ఇంటిగ్రేట్ విత్ మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ సపోర్ట్ టూల్స్. ఏవైతే డెవలప్మెంట్ సపోర్ట్ టూల్స్ ఉన్నాయో ఆ సపోర్ట్ టూల్స్ అన్నిటితో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ సపోర్ట్ టూల్స్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ డిటెక్ట్స్ కోడ్ కమిట్స్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే వెనెవర్ సమ్వన్, ఓకే, సో కోడ్ కమిట్ చేశారు అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ ఆటోమేటికలీ డిటెక్ట్ దట్. ఓకే, సో అది డిటెక్ట్ చేసి ఇట్ విల్ రన్ దోస్ బిల్డ్స్ ఆర్ కోడ్స్ పీరియాడికలీ. ఓకే, సో పీరియాడికలీ మనం ఎప్పుడు రన్ చేయమంటే అది ఆ టైంలో రన్ చేస్తుంది అనమాట ఆ బిల్డ్స్ని. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఆల్ ది కాన్ఫిగర్ టెస్ట్. ఓకే, సో ఏదైనా మీరు టెస్ట్ చేయాలనుకున్నా కానీ, ఓకే, సో కోడ్ పైన ఉన్నదాన్ని కూడా ఇట్ విల్ టెస్ట్ దట్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రిపేర్ ప్యాకేజెస్. మీకు ఏదైనా ప్యాకేజెస్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వార్ ప్యాకేజెస్, జార్ ప్యాకేజెస్ ఆర్ డాకర్ ఇమేజెస్. ఓకే, సో ఇట్ విల్ బీ ప్రిపేరింగ్ ఆల్ ద ప్యాకేజెస్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ బిల్డ్. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనం బిల్డ్ సక్సెస్ అయింది అనగానే జెన్కిన్స్ ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ ఆల్ ది ప్యాకేజెస్, రిక్వైర్డ్ ప్యాకేజెస్. ఓకే, సో వన్ మోర్ అడ్వాంటేజ్ ఈజ్ లైక్ ఇది మనకి ఏంటంటే ఇట్ విల్ డిప్లాయ్ ది కోడ్ ఆన్ ది థర్డ్ పార్టీ టూల్స్ ఆర్ ఏదైనా వేరే డిప్లాయ్మెంట్ మెథడ్స్ యూజ్ చేసి కూడా మనము డిప్లాయ్మెంట్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాన్సిబుల్ యూజ్ చేస్తాం మనం. ఓకే, సో యాన్సిబుల్ యూజ్ చేసి వేరే దాంట్లో లైక్ వేరే నోడ్లో మీరు డిప్లాయ్ చేయాలనుకుంటున్నారంటే మనము లైక్ ఈ యాన్సిబుల్ డిప్లాయ్మెంట్ మెథడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ డిప్లాయ్ యువర్ కోడ్ టు ది టార్గెట్ సిస్టమ్స్. మనం టార్గెట్ సిస్టమ్స్కి కూడా డైరెక్ట్గా డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద జెన్కిన్స్. ఓకే, సో మేజర్గా మనం జెన్కిన్స్ యూజ్ చేసేది మనకి జెన్కిన్స్ అడ్వాంటేజెస్ ఎందుకు ఉందంటే వీ కెన్ సే దిస్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ ది డెవలప్మెంట్ స్టేజెస్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ది డెవలప్మెంట్ స్టేజెస్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు గుర్తు పెట్టుకోండి, లైక్ వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద డెవాప్స్. ఓకే, సో దేర్ విల్ బి అ డెవలప్మెంట్ టీమ్, రైట్? సో దేర్ ఒక డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది. సో దే విల్ బి డెవలపింగ్ ఆల్ ది కోడ్. ఓకే, ఓకే, సో నౌ విల్ సీ ది డెవలప్మెంట్ స్టేజెస్. ఓకే, సో డెవలప్మెంట్ స్టేజెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై డెవలప్మెంట్ స్టేజెస్? ఓకే, సో ఎప్పుడైనా సరే సమ్వన్ హూ ఇస్ డెవలపింగ్ ద కోడ్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దేర్ విల్ బి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక డెవలప్మెంట్ బ్రాంచ్ రన్ అవుతుంది అనుకోండి. ఓకే, సో దేర్ ఇస్ డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, ఆన్ విచ్ దేర్ విల్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్. ఓకే, సో దీని నుంచి మనం ఏం చేస్తామంటే విల్ క్రియేట్ వన్ ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో ఈ ఫీచర్ బ్రాంచ్ మనం ఏం చేస్తాం, విల్ బీ మాడిఫైయింగ్ ఆల్ ది కోడ్. ఓకే, సో వాట్ ఎవర్ ద కోడ్ ఇస్ దే like developers will be modifying. Okay, and they'll add the code
దే మాడిఫై కోడ్, ఓకే. ఆ తర్వాత దే విల్ బిల్డ్ దిస్ కోడ్ అండ్ దే విల్ టెస్ట్ దిస్, ఓకే. సో వాళ్ళు దీన్ని టెస్ట్ చేసిన తర్వాత వాట్ దే విల్ డూ ఆన్ సక్సెస్ ఆఫ్ దిస్, ఓకే. సో ది కోడ్ ఈస్ అగైన్ మర్జ్డ్ బ్యాక్ టు ది డెవలప్మెంట్ బ్రాంచ్, ఓకే. మళ్ళీ ఇది డెవలప్మెంట్ బ్రాంచ్కి మర్జ్ అయిపోతుంది, ఓకే. సో ఇట్లా మనకి చాలా బ్రాంచెస్, ఓకే. సో ఫీచర్ బ్రాంచెస్ ఉంటాయి, ఓకే. సో ఆఫ్టర్ మాడిఫైయింగ్, ఆఫ్టర్ యాడింగ్, ఆఫ్టర్ లాట్ ఆఫ్ టెస్ట్, ఓకే. సో అన్ని సక్సెస్ అయిన తర్వాత వీల్ యాడ్ దీస్ బ్రాంచెస్ టు అవర్ డెవలప్మెంట్ బ్రాంచ్, ఓకే. సో మీరు ఏదైనా బ్రాంచ్ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఓకే. సో ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ అ డెవలప్మెంట్ బ్రాంచ్, ఓకే. సో ఆన్ సక్సెస్ ఆఫ్ దిస్ కోడ్, ఓకే, చాలా బిల్డ్స్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత, ఓకే. సో ఈ డెవలప్మెంట్ బ్రాంచ్లో వీ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ఇంటిగ్రేషన్ టెస్ట్, ఓకే. ఇంటిగ్రేషన్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, ఓకే. ఆ తర్వాత వాట్ విల్ డూ, విల్ గో అండ్ యాడ్ దిస్ టు ది మెయిన్ బ్రాంచ్, ఓకే. సో ఏదైతే మెయిన్ బ్రాంచ్ రన్ అవుతూ ఉంటుందో, ఓకే. సో ఈ మెయిన్ బ్రాంచ్లో ఈ డెవలప్మెంట్ బ్రాంచ్ అనేది వెళ్ళి మర్జ్ అవుతుంది అనమాట, ఓకే. సో హియర్ యూ కెన్ గివ్ ఎ ట్యాగ్, ఓకే. సో ఇక్కడ మర్జ్ అయిన తర్వాత ఈ కోడ్కి మీరు ఏదైనా ట్యాగ్ ఇవ్వచ్చు, ఓకే. సో ఇట్స్ వర్జన్ 1 ఇస్తాడు మీరు, ఇన్ ద సెన్స్ డెవలపర్, ఓకే. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఓకే. సో డెవలపర్ ఒక ట్యాగ్ ఇస్తాడు సేయింగ్ దట్ దిస్ ఈస్ ద వర్జన్ 1 ప్యాకేజ్ అనేసి, ఓకే. సో ఆఫ్టర్ దిస్ వాట్ హ్యాపెన్స్, ఓకే. సో నెక్స్ట్ స్టెప్స్ ఏమవుతుంది, ఈ ప్యాకేజ్ ఏదైతే వస్తుందో, ఓకే. సో దిస్ విల్ బి డిప్లాయ్డ్ టు ది టార్గెట్ సిస్టమ్స్ బై జెన్కిన్స్, ఓకే. సో జెన్కిన్స్ ఇది టార్గెట్ సిస్టంలోకి డిప్లాయ్ చేస్తుంది. హౌ, సో ఈ బిల్డ్ ఏదైతే ఉందో దిస్ హ్యాపెన్స్ ఆన్ యువర్ జెన్కిన్స్, ఓకే. సో ఇది ఎక్కడ ఉంటుంది, ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి మనము గిట్ హబ్ని ఇంటిగ్రేట్ చేస్తాము జెన్కిన్స్కి, దెన్ ఫ్రమ్ జెన్కిన్స్ ఇట్ విల్ గో అండ్ డిప్లాయ్ టు ది ప్రొడక్షన్ ఆర్ డెవ్ ఆర్ యువర్ ప్రీ ప్రాడ్, ఓకే. సో మీరు ఏ బ్రాంచ్ మీద పనిచేస్తున్నారో ఆ బ్రాంచ్, ఓకే. సో జనరల్లీ ఈ విధంగా ఉంటుంది. ఆర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎ థర్డ్ పార్టీ డిప్లాయ్మెంట్ టూల్ మధ్యలో లైక్ యాన్సిబుల్ ఏదైనా ఉందనుకోండి, అగైన్ జెన్కిన్స్ వాట్ దట్ టూల్ డూ, జెన్కిన్స్ విల్ ట్రిగర్, ఓకే, దట్ ఈవెంట్, ఓకే. సో ఇంకో డెవలప్మెంట్ టూల్కి ట్రిగర్ చేసి ఇట్ విల్ గో అండ్ డిప్లాయ్ దట్, ఓకే. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏముంటాయి, ఓకే. సో వాట్ ఆర్ ద అడ్వాన్స్డ్ ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ ది జెన్కిన్స్. జెన్కిన్స్ వచ్చేసి లైక్ ఇట్ హ్యాస్ హై లెవెల్ ఫ్లెక్సిబిలిటీ కాన్ఫిగరేషన్స్లో, ఓకే. సో మీరు whenever you do configurations, okay, so you have lot of flexibility to change that code, to break that code, okay. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెద్ద పైప్ లైన్ ఉందనుకోండి, ఓకే. సో ఐ కెన్ బ్రేక్ దట్ పైప్ లైన్ అండ్ ఎగ్జిక్యూట్ ద సింగిల్ పీసెస్, ఓకే. అండ్ బిట్స్ అండ్ పీసెస్ కింద కూడా ఐ కెన్ ఎగ్జిక్యూట్ దెమ్, ఓకే. అండ్ ఆల్సో మనకి ఎక్కువ జెన్కిన్స్ ఎందుకు వాడుతున్నారు బయట అంటే, ఓకే, ఇట్ విల్ హ్యావ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్, ఓకే. సో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట, అంటే లైక్ వెన్ ఎవర్ యూ సీ దాట్, ఓకే. సో యూ విల్ సీ ఈజీలీ అండర్స్టాండింగ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది మనకి జెన్కిన్స్లో, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆప్ట్ మోర్ ఫర్ జెన్కిన్స్, ఓకే. సో అది లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఓకే. సో వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై కంటిన్యూస్ integration, okay. So we'll see simple picture usam, okay. So for example ipudu I've already told that developer is the one who will be developing the code, okay. So what he will do, okay. So manaki eppudaina gani what will have, we have commit codes, okay. So continuous ga manaki code changes, code emaina modifications unna gani, okay. So what developer will do, they will change or they will add some code, and what they will do, they will commit this code, okay. సో ఎక్కడ కమిట్ చేస్తారు, దేర్ విల్ బి వర్జన్ కంట్రోల్ సిస్టమ్, ఓకే. సో ఇట్ మైట్ బి యువర్ గిట్ హబ్, ఓకే. సో గిట్ హబ్లోకి వీళ్ళు కమిట్ చేస్తూ ఉంటారు, ఓకే. సో వెన్ ఎవర్ దేర్ ఈస్ సంథింగ్, ఓకే, నేను ఏం చెప్పినా మీకు జెన్కిన్స్, ఓకే, విల్ ఐడెంటిఫై ది మాస్టర్ బ్రాంచ్లో ఏదైనా చేంజెస్ ఉన్నాయి అంటే, ఓకే. సో ఈ బిల్డ్ ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోతుంది, ఓకే. సో దిస్ విల్ బి ట్రిగర్డ్ ఆటోమేటికలీ, ఓకే. సో ఆటోమేటికల్గా ట్రిగర్ అయిపోతుంది. ఎక్కడ ట్రిగర్ అవుతుంది, ఇట్ విల్ బి ట్రిగర్డ్ ఇన్ జెన్కిన్స్, ఓకే. సో జెన్కిన్స్లో దిస్ విల్ ఆటోమేటికల్లీ ట్రిగర్. ఇది బిల్డ్ సక్సెస్ అయింది అనుకోండి, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఓకే. సో ఇట్ విల్ గో అండ్ డిప్లాయ్, రైట్. బట్ ఇఫ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ బిల్డ్ గోస్ రాంగ్, సంథింగ్ ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, వాట్ హ్యాపెన్స్, అప్పుడు ఈ జెన్కిన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ నోటిఫై ది డెవలపర్, ఓకే. సో ఏమని నోటిఫై చేస్తుంది, బిల్డ్ ఫెయిల్ అయిందని నోటిఫై చేస్తుంది, ఓకే. సో ఇట్ విల్ నోటిఫై బిల్డ్ ఈస్ ఫెయిల్డ్, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మీన్స్, అంటే మనం కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంటిన్యూస్, ఓకే. సో
డెవలపర్ కమిట్ చేస్తున్నాడు, ఇట్ ఈస్ కమింగ్ టు ది వర్జన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ automatically triggers that build. If it is successful, it is deploying. If it is failed, it is going to the developer and saying that this build is failed. And okay, so continuous ga manaku integration nadustu untadi. Okay, so this is what this continuous integration means. And also main advantage of continuous integration is errors aina problems aina manamu early ga detect chestunnam. Okay, so very early. Okay, so whenever developer commits the code, VCSలో అంటే వర్జన్ కంట్రోల్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత జెన్కిన్స్లో బిల్డ్ అవ్వగానే యూ ఆర్ మూవింగ్ దట్ టు ది డెవలపర్. ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది మూవ్ అయిపోతుంది డెవలపర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఓకే ఈ బిల్డ్ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ చెక్ చేయడం అని చెప్తుంది. అంటే ఏదైనా సరే మనము ఎర్లీగా డిటెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో యూ గైస్ నో లైక్ హౌ మచ్ అడ్వాంటేజ్ ఇట్ ఈస్ whenever we are detecting something very early. Okay, so early stagesలో మనం డిటెక్ట్ చేసాం అనుకోండి, we can modify that code again. Okay, with respect to that error దాన్ని రిమూవ్ చేసేసి again we can commit the code. Okay, so then after successful build again that will go and deploy. Okay, so అసలు ఎందుకు మేజర్గా యూజ్ చేస్తామంటే బికాస్ ఆఫ్ దిస్. ఓకే, సో బికాస్ వీఆర్ డిటెక్టింగ్ ప్రాబ్లమ్స్ వర్క్స్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆర్ యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్. ఓకే, ఇంకోటి ఏంటంటే since the entire code base is integrated, okay, and ఇది and built and tested constant గా మనము ఇంటిగ్రేట్ చేస్తున్నాము, బిల్డ్ చేస్తున్నాము, టెస్ట్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఏదైనా బగ్స్ వచ్చినా కానీ ఎర్రర్స్ వచ్చినా కానీ వీఆర్ క్యాచింగ్ దట్ వెరీ ఎర్లీ. ఓకే, సో ఈ లైఫ్ సైకిల్లో సో ది software quality, okay, so the quality of the software will be very good. Okay, so that is the reason why the continuous integration అనేది ఇప్పుడు చాలా 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 పాపులర్ అయిపోయింది. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో సిఐ? ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లేకపోతే వాట్ విల్ బి ది సినారియో? ఓకే, సో జనరల్గా మనకి సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది. ఓకే, సో there will be commits. Okay, so like this. Okay, and also there will be few releases. Okay, and also there will be tests. ఓకే, ఈ టెస్ట్లు అనేవి ఇవన్నీ అయిన తర్వాత ఇట్ విల్ బి వెరీ లేట్. ఓకే, సో చాలా లేట్గా మనకి టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బిల్డ్ సర్వర్స్. ఓకే, సో మనము ప్రత్యేకంగా బిల్డ్ సర్వర్స్ ఏమి ఇక్కడ పెట్టట్లేదు. ఓకే, అండ్ ఆల్సో డెవలపర్స్ ఇక్కడ ఏంటంటే దే విల్ బి కమిటింగ్ కోడ్ ఇన్ రెగ్యులర్ బేసిస్. ఎప్పుడైనా సరే రెగ్యులర్ బేసిస్లో కమిట్ ఉన్నప్పుడు మీకు మాన్యువల్గా చేస్తే చాలా కష్టం అవుతుంది. ఓకే, సో ఎందుకంటే అన్ని ఇంటిగ్రేషన్స్ టెస్ట్లు అన్నీ కూడా మనము మాన్యువల్గా చేస్తున్నాం. వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మాన్యువల్లీ, ఓకే, సో దేర్ రిలీజెస్ విల్ బి వెరీ ఫ్యూవర్. ఓకే, ఓకే, చాలా తక్కువ రిలీజెస్ ఉంటాయి. ఓకే, సో అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ మాన్యువల్లీ ఇట్ విల్ బి వెరీ 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 స్లో అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెన్ యూ హ్యావ్ the continuous integration. Okay, so continuous integration lekapothe there will be lot of problems. Okay, so that is what the continuous integration is all about. Okay, so next vachesi we'll see what is continuous delivery. Okay, continuous delivery ante major ga this is the practice of getting code into the deployable state. Okay, so manamu eppudaina sare code ni deployable state ki తీసుకెళ్తున్నాం. Okay, not the deployment. Okay, so you are taking the or getting the code into the deployable state ki manamu తీసుకెళ్తున్నాం. ఓకే, అండ్ ఇట్ మైట్ ఇంక్లూడ్ యువర్ న్యూ ఫ్యూచర్స్, న్యూ చేంజెస్ ఉండొచ్చు, బగ్ ఫిక్సెస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, అండ్ ఆల్సో అన్ని చేంజెస్ కూడా రెడీగా ఉన్నాయి డిప్లాయ్ చేయడానికి ఏ టైంలో అయినా. ఓకే, సో వీఆర్ రెడీ టు డిప్లాయ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. దట్ ఈస్ వాట్ ది కంటిన్యూస్ డెలివరీ ఈస్. Okay, so it will make sure that the code quality is good and also you have very low risk of failures. Okay, so చాలా తక్కువ risk of failures ఉన్నాయి and also higher quality ఉంది మనకి రిలీజ్ అంటేనే. ఓకే, సో వీఆర్ మేక్ ఇట్ రెడీ. ఓకే, సో నథింగ్ బట్ ది డెలివరీ. ఓకే, సో కంటిన్యూస్ డెలివరీ అంటే వీఆర్ మేకింగ్ ఇట్ రెడీ, వీఆర్ మేకింగ్ ఇట్ టు డెలివర్. ఓకే, సో ఆ తర్వాత వి గో ఫర్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. కాకపోతే your continuous delivery is totally depends on continuous integration. Okay, సో మనకి ఎప్పుడైనా సరే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వర్క్ రన్ అవుతూ ఉంటేనే కంటిన్యూస్ డెలివరీ అనేది మనకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కోసం డెలివరీ రెడీ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్ ఈస్. ఓకే, అండ్ ఆల్సో
you need to know what is continuous deployment. Okay, so continuous deployment ante again like it is the process of automating release to the production. Okay, so మనం ఎప్పుడైనా సరే ప్రొడక్షన్లోకి మూవ్ చేస్తున్నప్పుడు ఓకే సో యూ లైక్ దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, సో ఆటోమేటిక్గా మనము ప్రొడక్షన్లో రిలీజ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ వాట్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఈజ్. ఓకే, సో కంటిన్యూస్ డెలివరీ తర్వాత వచ్చే స్టెప్పే మనకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లోనే లైక్ దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ టెస్టింగ్ డిసైడ్స్ లైక్ ఈ రిలీజ్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. ఓకే, అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ రిలీజెస్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ స్మాల్ బ్యాచెస్. ఓకే, సో వీ ఆల్వేస్ డూ రిలీజెస్ ఇన్ స్మాల్ బ్యాచెస్. ఓకే, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ కంటిన్యూస్లీ. ఓకే, స్మాల్ బ్యాచెస్లో కంటిన్యూస్గా మనము రిలీజెస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఇందాక చూపించిన డయాగ్రామ్లో ఓకే డెవలపర్ గిట్ హబ్ జెన్కిన్స్. సో హియర్ ఇట్ ఈస్ ద ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది ప్రొడక్షన్ బాక్సెస్. ఓకే, సో ఇక్కడ మనకి కంటిన్యూస్గా డిప్లాయ్ అవుతూ ఉండాలి. ఓకే, సో హౌ దట్ గోస్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో ఈ రెండింటిపైన మనకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ ది ప్రీ రిక్విజిట్స్. ఓకే, సో టు సెటప్. ఓకే, సో జెన్కిన్స్కి ఏమేమి ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, సో మేజర్గా అయితే లైక్ విల్ సీ ఆల్ ది గిట్. ఓకే, సో గిట్లో ఎట్లా లాగిన్ చేస్తాము. ఓకే, సో వన్ ఆఫ్ దిస్ ఇస్ గిట్. ఓకే, సో గిట్ ఈస్ వన్ ఆఫ్ ద డిపెండెన్సీస్. ఓకే, అండ్ ఆల్సో విల్ క్రియేట్ వన్ గిట్ హబ్ అకౌంట్. ఓకే, సో గిట్ హబ్ అకౌంట్ మనకి ఉండాలి. అండ్ ఆల్సో విల్ క్రియేట్ వన్ జెన్కిన్స్ సర్వర్. ఓకే, జెన్కిన్స్ సర్వర్ క్రియేట్ చేసాము. అండ్ ఆల్సో ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విల్ ఆల్సో క్రియేట్ వన్ సపరేట్ స్టోరేజ్. ఓకే, సో సపరేట్ స్టోరేజ్ కూడా క్రియేట్ చేసాము. నథింగ్ బట్ విల్ సెటప్ ఏ స్టోరేజ్ ఫర్ జెన్కిన్స్. ఓకే, అండ్ ఆల్సో విల్ ఇన్స్టాల్ అవర్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఓపెన్జేడీకే అనే లైక్ జేఆర్ఈ ఇన్స్టాల్ చేసాము. ఓకే, so that these are all the prerequisites. Okay, github you will have your server. Okay, so server lone మనం git install చేస్తాము. Okay, then you will have github, then on that server we'll add some storage. ఎందుకంటే జెన్కిన్స్ ని మనము ఈ సర్వర్ బ్రేక్ అయినా డౌన్ అయినా కానీ ఇట్ విల్ బి ఆన్ ద ఎక్స్టర్నల్ స్టోరేజ్. ఓకే, సో దెన్ విల్ ఆల్సో ఇన్స్టాల్ ఓపెన్జేడీకే. ఓకే, సో లెట్ us go to our box. Okay, so now it's time to do the Jenkins practically. Okay, okay, so this is my Red Hat box. Okay, so in our Red Hat box, and you guys know this is already in AWS. Okay, so AWS DevOps box is in. Okay, so let me install yum -y install git. Okay, so this is one of the prerequisites, right? So we'll install git install చేసిన తర్వాత. Okay, so this is done. Okay, so what I'll do again to keep it active. Okay, okay, so now we'll go for github.com. Okay, so నేను github.com లో ఉన్నా. Okay, so you can click on sign up. Okay, so just loading. Welcome to the GitHub. Let's begin the adventure. Okay, so I'll say IT Telugulo with j@gmail.com. Okay, I'll give my password. Continue. Okay, I'll give username as okay, JTriter is available. Would you like to receive product updates and announcement via email? No. Okay, please solve this puzzle that you are home and click start puzzle to continue. Okay, create accounts. Your Honor, we have sent a launch code to, oh my god. Okay, okay, I have entered code. Okay, so what do you want to do first? Okay, so create an organization, create a repository undi ikkada, and also it has start learning page good undi. Okay, so I'll go for create or I'll go for skip. Okay, I'm just skipping that for now. Then I'll say
continue. Okay, so this is how you can create your GitHub. Okay, so ఇప్పుడు ఏం చేద్దామంటే we'll add my keys to the GitHub. Okay, so I'll go to my server again. Okay, so I'll say clear. Okay, so we'll create keys. Okay, so SSH hyphen keygen, enter without password. Okay, so now if I go to cd dot ssh ls. Okay, kind of public certificate undi. Let me copy this cat. Okay, so this is my public certificate. I'll copy this. I'll go to GitHub and I'll go to settings, SSH and GPG keys, new SSH key, title వచ్చేసి I'll give it as Jenkins and I'll paste this here. Okay, add SSH key. Okay, so నేను keyని యాడ్ చేసేసినాం. Okay, so now we'll try to add our dedicated storage like I said. Okay, so df-h. Okay, so disk వచ్చేసి మనకి ఇప్పుడు 10 GB disk ఉంది. ఓకే, ఓన్లీ 10 GB disk మాత్రమే మనము యాడ్ చేసినాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఈస్ go to my AWS console. Okay, instances. Okay, రెండు ఇన్స్టెన్సులు రన్ అవుతున్నాయి. ఎనీవే ఐ విల్ యాడ్ వాల్యూమ్స్. ఓకే, సో ఐ విల్ గో టు వాల్యూమ్స్. Okay, so I'll create one volume and okay, same zone lo ledantundi, so I'll create on the same zone. Okay, so AP South 1B. Okay, so let me create and let me check it again. Okay, so we'll go for available again, attach volume. Yeah, now I have great. Okay, so render run avutunayi manayi. Okay, so this is my Linux box. Okay, so never Linux kernels may rename your devices to. Okay, no problem. Okay, so I'm doing attach. Okay, so it will take some time. Let it get attached. Okay, the attach ayindani chupistundi. So now we'll go here and again I'll say what. Okay, so fdisk hyphen l andam. Okay, so now సో ఇక్కడ చూస్తే మనకి xvdf ఇక్కడ వచ్చేసింది వాల్యూమ్. ఓకే, సో నౌ వాట్ వీ నీడ్ టు డూ విల్ సే mkfs. ఓకే, mkfs dot, so we'll go for ext4. Okay, so we'll go for ext4 and what is the device name? /dev/xvdf, right? Enter. Okay, so allocated antundi. This is good. Okay, so now what I'll do, so eppudaina gurtu pettukondi, whenever we are installing Jenkins, okay, so it will create a like it will create your Jenkins in var lib Jenkins. Okay, so var lib Jenkins. Okay, so nenu create chesa dini. Okay, so var lib Jenkins ni create chesesina nenu, so that I can add that in etc fs tab. Okay, so copy this. Okay, so /dev/xvdf, right? I guess so. Malli check chesamu. Okay, so this is ext4 and defaults 00. Okay, let me save this. Okay, so next వచ్చేసి we'll mount it. Okay, so mount /var/lib/jenkins. Okay, now if I say df-h
Okay, cool. Okay, so it is there. Okay, so na volume కనిపిస్తుంది varlib jenkins. Okay, so నేను ఓన్లీ యాడ్ చేసిన ప్రస్తుతానికి. ఓకే, సో ఐ హ్యావ్ నాట్ deployed jenkins. Okay, మనం deploy jenkins ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో it will automatically take this path. Okay, so I have added this. Okay, so very good and fine. Okay, so if I go and check, ఏమీ లేవు. Okay, so lost and found తప్ప. Okay, so keep watching this space. Okay, so now what we'll do, we'll install Java. Okay, so m-y install, I'll say Java, we'll go with 1.8. Okay, so it will take some time to install Java anyway. Okay, so Java install అయిపోయింది. Okay, so now the main part comes into the picture, that is installing our Jenkins, right? So Jenkins install చేద్దాం. Okay, so let us go for Jenkins download. Okay, so Jenkins download and deployment page jenkins.io లోకి వెళ్దాం మనం. ఓకే, సో ఇక్కడ Jenkins download and deployment అంటుంది. సో ఇక్కడ మనకి we can go with Docker or any one of the flavors we have here. Okay, so ఏదైనా ఫ్లేవర్తో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో నౌ I'll go, ఇంకోటి మనం వార్తో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వార్ ఫైల్ ఉంది. ఓకే, సో యూ కెన్ గో ఫర్ వార్ ఫైల్ ఆల్సో. ఓకే, సో ఆ ఇన్స్టాలేషన్ కూడా చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, సో విల్ గో ఫర్ రెడ్ హ్యాట్ ఫస్ట్. ఓకే, సో I'll copy this. ఓకే, wget repo యాడ్ చేద్దాం. Okay, oops, install wget. Okay, so this is not the medium version. Okay, so ఇది nano. Okay, so అందుకని wget లేదు. Okay, again I'll say wget. Okay, so Jenkins package వచ్చేసింది. Then I'll go for jpg key. Okay, it's added. Then I'll say yum install Jenkins. Okay, so Jenkins stable version install చేస్తుంది. Okay, so I'll go with y. Okay, so it will take some time. It's just installing Jenkins. Okay, so Jenkins install అయిపోయింది. Okay, so now I'll say ls-ld/var lib Jenkins. Okay, so it is just showing నాకు చూపిస్తుంది. So what I'll do systemctl start Jenkins. Okay, so now if I go and check the status, okay, active and running లో చూపిస్తుంది నా ఏమంటారు Jenkins ని. Okay, so if I say ps-ef also it will show ps-ef grep-i Jenkins. Okay, so నా Jenkins రన్ అవుతుందని నాకు ఇక్కడ ఇది చూపిస్తుంది. Okay, so now if I say what are all the things I have in var lib Jenkins, I have all my files. Okay, so var lib Jenkins లో అన్ని ఫైల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో దిస్ ఈస్ మై ఎక్స్టర్నల్ స్టోరేజ్, ఇఫ్ యూ గైస్ నో. ఓకే, సో ఇదేంటంటే మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్కి యాడ్ చేసాం. దిస్ ఈస్ నాట్ ఇన్ టు మై లోకల్, అంటే నా సర్వర్కి యాడ్ అయ్యింది, అంటే సర్వర్కి పైన డిపెండ్ అయ్యలేదు. ఓకే, సో ఈవెన్ ఇఫ్ మై సర్వర్ గోస్ ఆఫ్ క్రాషెస్ టర్మినేటెడ్, ఓకే, ఏది చేసినా కానీ నాకు నా డిస్క్ ఉంటుంది. ఓకే, సో ఐ గో విత్ నెట్స్టాట్లో చూసినట్టయితే, ఓకే, సో యూ కెన్ సీ దిస్ 8080 ఇస్ రన్నింగ్. ఓకే, సో మన Jenkins 8080 మీదనే రన్ అవుతుంది కాబట్టి. ఓకే, సో నౌ విల్ గో అండ్ చెక్, బ్రౌజర్లో చెక్ చేసాము. అండ్ ఐ గివ్ మై ఐపీ విత్ 8080. Okay, this is my Jenkins, guys. You can see that, right? So this is ready. Okay, so good to go. Okay, so this is how you can download using package. Okay, so we'll do one more thing. Okay, so we'll also do the installation using var file. Okay, so this is my another server. Okay, so ikkada manam var file tho etla install cheyadam try chesam. Okay, so if I go to my
Jenkins download page. Okay, so ఇది Jenkins download page. So ikkada I'll copy this, I'll say copy link, then I'll go here wget. Okay, just copy it. Okay, so jenkins.var వస్తుంది. Okay, so then if I go to install Jenkins page, okay, so ఇది నా documentation var files ఎట్లా ఇన్స్టాల్ చేయాలో ఇక్కడ చూపిస్తుంటే మనకి. Okay, so java-jar jenkins.var. okay, so you need to run this. Okay, so let me check. Okay, na jenkins.var ఉంది ఇక్కడ. Okay, so clear. Okay, java-jar jenkins.var file. Okay, so it's just installing. Okay, it's just installed. Okay, so and var file తో మనం డైరెక్ట్ గా చూసుకోవచ్చు. Okay, so if I go here with my box, okay, so I'll copy, I'll say 8080. Okay, so this is my Jenkins. Okay, so Jenkins వచ్చేసింది ఇక్కడ. Okay, so this is how you can do using var files. Okay, so var తో మనము ఈ విధంగా చేయొచ్చు. Okay, so next వచ్చేసి what is the another procedure to install your Jenkins is your Docker. Okay, so ఇక్కడ Docker ఉంది కదా. So click on Docker, it will go to Docker Hub. Okay, so మీకు ఇక్కడ కిందికి వెళ్తే documentation ఉంటుంది. You can go for the documentation page. Okay, so before that we need to install our Docker also. Okay, so ఇక్కడ చూడండి, so it will have all your steps. Okay, so ఎట్లా run చేయొచ్చు and how you can pull the Jenkins and how you can run the Jenkins అనేది. Okay, so if you go and see here, configure logging, configure agent, setting up number of executors. Okay, so you can run this. Okay, docker run -d-v Jenkins home. Okay, so 8080 paina. Okay, so this is one thing. Okay, so we'll go with LTS. Okay, so you can run directly this, but before that we need to install the Docker. Okay, so let me install this all. Like we can see all three methods, what all the three methods existing. Okay, so I'll install in this one only. Okay, we'll go with this server only. Okay, so let me go for yamutils. Then I'll go and set this repo. Okay, okay, it's already there unto me. Okay, repo addition. So now I'll go and install Docker engine. Okay, so community edition install చేస్తున్నాము. And I don't want to specify any version. This is all fine. Then I'll go and start the Docker. Okay, so now Docker install అయిపోయింది. So next I'll start the Docker. This is Docker. Okay, okay, started. Okay, so now Docker start అయిపోయింది. So what I'll do now is while pull the image. Okay, so I wanted to use the latest LTS. Okay, so Jenkins /LTS-JDK11 use చేయమంటున్నాడు ఇక్కడ. Okay, so we'll go for that. Okay, so it will pull the image. Okay, okay, so image pull చేసింది Docker images. Oops, okay, okay, so image ఉంది ఇక్కడ మనకి. Okay, so now I'll go here and I'll see this command. Okay, so ఈ command run చేసాము. Okay, so daemon లాగా -d ఉంది ఇక్కడ. Okay, so we'll run this image. Okay, so now if I say Docker, yes. Okay, so it is running. Okay, so same 8080 పైన run అవుతుంది. Okay, so again if I go back and if I copy this and if I say 8080. Okay, so this is my Jenkins from container. Okay, so ఇది container నుంచి మనము run చేస్తున్నాం. Okay, so we have seen installation from package, we have seen installation from var, and also we have seen installation
using containers. Okay, so ee vidhanga we can install our Jenkins. Okay, so Jenkins ee 3 ways lo install chesukochu. Okay, so next వచ్చేసి we'll see how to configure the reverse proxy. Okay, so ఇందాకనే చెప్పిన లైక్ రివర్స్ ప్రాక్సీ ఎట్లా మనము కాన్ఫిగర్ చేస్తామో చూద్దాం అనేది. ఓకే, సో రివర్స్ ప్రాక్సీ కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే యూ షుడ్ ఇన్స్టాల్ nginx. ఓకే, సో nginx ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో హౌ దట్ విల్ బి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ యూజర్. ఓకే, సో హూ ఈస్ యాక్సెసింగ్. ఓకే, సో ఎవరైతే జెన్కిన్స్ యాక్సెస్ చేస్తారో సో ఇన్ రియల్ టైమ్ okay, you won't be giving all the ports and all stuff, right? So you will be like మనం ఏం ఇస్తాము జనరల్గా ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చేసి /Jenkins అంటాం. ఓకే, సో దెన్ ఇట్ షుడ్ వర్క్. ఓకే, సో https :/ఆర్గనైజేషన్ నేమ్ /Jenkins అంటే వచ్చేసేయాలి. ఓకే, సో హౌ దట్ విల్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ ఉన్నాడు అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద Jenkins యూజర్. ఓకే, సో ఫస్ట్ హౌ he will go and connect. He will connect to the nginx. ఓకే, సో ఎందుకంటే మనము మన ఈ జెన్కిన్స్ ఏదైతే పోర్ట్ మీద రన్ అవుతుందో దీన్ని డైరెక్ట్ ఎక్స్పోజ్ చేయట్లేదు. ఓకే, సో హియర్ విల్ గో విత్ అ రివర్స్ ప్రాక్సీ. ఓకే, సో రివర్స్ ప్రాక్సీ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, యూజింగ్ nginx. ఓకే, సో దిస్ విల్ రన్ ఆన్ పోర్ట్ 80. ఓకే, సో నౌ 2.4 ఇది దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకే, so then you can go and talk to this. Okay, if it is https అయితే again you can go with the certification configuration in 443. okay, so but this is a basic idea. Okay, so reverse proxy ఎట్లా వర్క్ చేస్తుంది అనేది. okay, so now if you want to install this, okay, so మీరు reverse proxy తో ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే so now what we'll do. okay, so we need to have nginx installed. okay, so మీరు nginx ఇన్స్టాల్ చేయాలనుకుంటే you should have EPEL release. okay, so EPEL release ఉండాలి కంపల్సరీ. okay, so if you go to the page EPEL page. okay, so ఇది EPEL page fedora project.org/wiki/EPEL. okay, సో ఇక్కడికి వెళ్ళి మీది రెడ్ హ్యాట్ 8 అయితే ఓకే, సో yum ఇన్స్టాల్ ఇది EPL ఇన్స్టాల్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ 7 యూ కెన్ గో ఫర్ దిస్ EPL. ఓకే, సో ఎనీవే యూ కెన్ గో విత్ ఎనీ వన్ యాజ్ పర్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో నేను ఆల్రెడీ EPL ఇన్స్టాల్ చేసిన నా దాంట్లో. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఓకే, సో నౌ ఇఫ్ యూ go and install nginx, it will install. okay, so for example if I go to my box and if I say yum install nginx-y. okay, so now it is downloading my nginx. okay, so nginx install అవుతుంది. without EPEL you cannot install this. okay, so మీరు కంపల్సరీ EPEL install చేయాలి. okay, so now if I clear this and if I say vi etc nginx and ng so .conf. okay, so నేను nginx.conf లోకి వెళ్తున్నా and I will remove all the server things. okay, so ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో I will remove this. okay, so server ఇదంతా ఉంది కదా. okay, so I'll go and remove all this stuff. okay, save this. okay, so నేను దాన్ని సేవ్ చేసిన I have removed it. okay, so next what you need to do. okay, so you need to go and create one configuration file, that is etc nginx/conf.d and you can say jenkins.conf. okay, okay, so I will copy this. okay, so I have seen Jenkins. okay, so server వచ్చేసి నా local 8080 పైన రన్ అవ్వాలనుకుంటున్నా and also it listens on 80. okay, so ఇక్కడ చూడండి it listens on 80 and I will say okay, so I will go with Tritree Jenkins. okay, so Tritree Jenkins. okay, అది నేను సేవ్ చేసేసిన now. okay, so in systemctl start nginx అంటే నేను ఇక్కడ okay, systemctl start nginx. okay, so ఇప్పుడు నా nginx స్టార్ట్ అయిపోయింది. okay, so now if I go and check. okay, so 02 bad gateway అని వస్తుంది. okay, okay, so ఇక్కడ నేను చేంజ్ చేసినది jenkins.tritree అని. okay, but again if I see here. okay,
ఓకే సో నా జెన్కిన్స్ అయితే రన్ అవుతుంది. సో ఇఫ్ ఐ సే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్, ఓకే సో ఓకే జెన్కిన్స్ రన్ అవుతుంది. ఓకే బట్ వెన్ ఐఎమ్ ట్రయింగ్ విత్ nginx ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే సో ఎందుకనేది చూద్దాము. సో ఇఫ్ ఐ గో హియర్ అగైన్, ఓకే సో ఇక్కడ చూడండి. సో వెన్ ఐ ట్రై దిస్, ఓకే సో 502 బ్యాడ్ గేట్వే అని వస్తుంది. ఓకే సో నేను ఎర్రర్స్ చెక్ చేసిన. ఇప్పుడు యూ కెన్ గో అండ్ చెక్ యువర్ ఎర్రర్స్ ఆల్సో. ఓకే సో మనం కాన్ఫిగరేషన్ ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్స్ కూడా. ఓకే సో ఇఫ్ ఐ గో అండ్ చెక్ ఇన్ ది ఎర్రర్స్, సో ఇఫ్ ఐ సే ఎర్రర్స్, ఓకే సో ఇక్కడ ఏంటి పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఓకే సో వై విల్ గెట్ పర్మిషన్ డినైడ్. ఓకే సో నేను ఇప్పుడు రెడ్ హ్యాట్లో ఉన్నా. సో ఐ సెడ్ గెట్ ఎన్ఫోర్స్, ఓకే సో గెట్ ఎన్ఫోర్స్లో ఎన్ఫోర్సింగ్లో ఉంది నా SC Linux. ఓకే సో అందుకని నేను యాక్సెస్ చేయలేకపోతున్నా. ఓకే ఓకే సో నా వాట్ ఐల్ డూ, ఐల్ సే సెట్ ఎన్ఫోర్స్ పర్మిసివ్. ఓకే సో పర్మిసివ్ మోడ్లోకి వెళ్ళిన నేను. ఓకే సో అగైన్ ఇఫ్ ఐ సే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ nginx, ఓకే ఇట్స్ రన్నింగ్. ఓకే సో లెట్ మీ రీస్టార్ట్ దిస్. ఓకే సో స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాము. ఓకే స్టాప్ అండ్ స్టార్ట్. ఓకే సో లెట్ మీ గో హియర్ అగైన్ and let me run this again. Okay so now it is working. Okay so ఇక్కడ ఏంటంటే jenkins.trytree. okay so I'm not giving my IP address, I'm not giving any port number and anything. okay ఇంకోటి ఏంటంటే whenever you are doing this, okay so if you are working in Linux etc host లోకి వెళ్ళి మీరు ఈ IP అడ్రస్ని అండ్ ఆల్సో సో DNS నేమ్ని మనము ETC హోస్ట్లో ఇవ్వాలి లోకల్లో. ఎందుకంటే ఆర్గనైజేషన్ లెవెల్ ఏంటంటే ఈ డిఎన్ఎస్ని మనం రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి ఈ డొమైన్ నేమ్ని. సో ఆ డొమైన్ నేమ్తో మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం లోకల్లో చేస్తున్నాం కాబట్టి ETC హోస్ట్లో అప్డేట్ చేయండి. ఓకే విండోస్లో కూడా మీరు ETC హోస్ట్ ఉంటుంది, విండోస్లో కూడా అప్డేట్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూస్ యువర్ రివర్స్ ప్రాక్సీ. ఓకే సో రివర్స్ ప్రాక్సీ యూజ్ చేసి మనం ఈ విధంగా జెన్కిన్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఈస్ ఫర్ part 1. okay so next part we'll see a lot of Jenkins. okay so we'll explore a lot of things in Jenkins. okay so this installation, okay so indaka chesina kada idi mana var file. okay so var file nenu eppudu cheyaledu, first time nenu use chesina. okay so and also dockerized containers. okay so ivanni kuda like I'm also doing it for the first time. okay so మనం ఎప్పుడైనా సరే ప్యాకేజ్తో ఇన్స్టాల్ చేసేస్తాము, జెన్కిన్స్లోకి వెళ్ళిపోయి జెన్కిన్స్లో వర్క్ చేస్తాం. ఓకే బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడ్స్. సో హ్యావ్ షోన్ యూ ఆల్ ద మెథడ్స్ అండ్ దిస్ రివర్స్ ప్రాక్సీ అనేది జనరల్గా మనం రియల్ టైంలో చేసేది ఇది. ఓకే సో దిస్ ఈస్ హౌ వీ యాక్సెస్ అవర్ జెన్కిన్స్ బాక్స్. ఓకే సో ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెసింగ్ త్రూ IP అడ్రస్ పోర్ట్, ఓకే IP అడ్రస్ పోర్ట్ మనం ఎప్పుడు ఇయ్యము, త్రూ రివర్స్ ప్రాక్సీ మనం యాక్సెస్ చేస్తాం. ఓకే సో దిస్ ఈస్ ఇట్ ఫర్ ది part 1. okay so wait for the part 2. okay so I'll release it very soon. Thanks for watching this video. Have a great day. Bye.